హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో మీకు అంబ్రిల్లా ఫ్రిల్స్ డబల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా మనము ముందే క్లాత్ పెట్టేసి కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, పేపర్ కట్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వచ్చేస్తాయి. ఇక్కడ అంబ్రిల్లా హ్యాండ్స్ కోసం ఫస్ట్ డ్రెస్కి ఆర్మోల్ అంటే చంక భాగం ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా ఇక్కడ 7 అండ్ 8 ఇంచెస్ వచ్చేసింది నాకు. 8 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. 4 అంటే మనం క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకుంటే 4 ఇంచెస్ తీసుకోవాలి, లేదంటే 8 వరుసలు వచ్చేలా చూసుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ న్యూస్ పేపర్ ఫోల్డ్ చేస్తున్నాను. మనము హ్యాండ్స్ పొడవు ఎంతైతే పెట్టుకుంటామో ఫస్ట్ అంత హైట్ తీసుకోవాలి. నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే 7, 8 అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పైనుంచి 6 పెట్టుకుంటా వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగానికి ఫోల్డ్ చేయకుండా ఒక 2 ఇంచెస్ పైకి జరిపి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కాడ గుర్తు పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ షేప్లో మడత పెట్టేసుకొని పైన మూల దగ్గర చంక భాగం రౌండ్ కట్ చేసుకోవాలి. మనం కొలత పెట్టినప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇది 4 మడతలు ఉంది. ఇక్కడ 4 సరిపోతుంది, 2 మడతలు పెట్టేసుకుంటే. ఇలా చూసుకుంటే సేమ్ 3 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు ఒకటి వచ్చేసింది కదా పేపరు, ఇది చిన్నగా ఉండేది కింది సైడు, పెద్దగా ఉండేది భుజం సైడు వేసుకోవాలి. ఇక్కడ భుజం సైడు కుట్టుకునే సైడు మనం చిన్న గుర్తు పెట్టేసుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి మనం డబల్ హ్యాండ్స్ పెడుతున్నాం కదా, ఇంకోటి దీనికన్నా పెద్దది కావాలనుకుంటే దీనికన్నా పెద్దగా కట్ చేసుకోవాలి. నేను దీనికన్నా చిన్నగా చేస్తున్నాను, అంటే ఒకటి 6 ఇంచెస్ ఉంది కదా, ఇంకోటి 5 ఇంచెస్ అట్లా. ఇప్పుడు దీనంతా కట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని 1 ఇంచు తగ్గించుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసి మనం 1 ఇంచ్ అంతా, లేదంటే 1.5 ఇంచ్ అంతా, ఎంత తక్కువ కావాలో అంత తక్కువ ఇలా కట్ చేసుకుంటే మనకు ఇది చిన్న హ్యాండ్ సరిపోతుంది. ఇప్పుడు దీనికి మధ్యలో సేమ్ హోల్ కట్ చేయాలంటే సేమ్ దానికి పెట్టినట్టే 2 ఇంచులు అలా పైకి పెట్టేసి ఇలా మడత పెట్టేసి మనం ముందు కట్ చేసుకున్నది ఉంది కదా దాన్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. అప్పుడే 2 సేమ్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ 2 హ్యాండ్స్ కొలతలు వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను క్లాత్ 2 మడతలు తీసుకున్నాను, ఒకేసారి 2 వచ్చేస్తాయి. ఫస్ట్ పెద్ద హ్యాండ్ కట్ చేసుకున్నాము. ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ హ్యాండ్ని సైడ్కి పీకో చేయడం కానీ మడిపి కుట్టడం కానీ చేస్తాం కాబట్టి కొంచెం ఇలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. రౌండ్గా మనము ఒకే సైజులో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో హోల్ కూడా సేమ్ ఇలా మడత పెట్టేసి కట్ చేసుకోవాలి, లేదంటే ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని ఇలా పెట్టేస్తే నీట్గా ఆ పేపర్ ఎంత ఉందో అంత రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇవి పెద్ద హ్యాండ్స్ 2 వచ్చేసాయి కదా, అలాగే చిన్నవి తీసుకోవాలి కదా. దీనికి ఇలా సెంటర్లో గుర్తు పెట్టేసి ఇది పక్కకు పెట్టేసేద్దాము. ఎక్కువ పొడవు ఉండేది భుజం పైన వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న పేపరు వేసి సేమ్ అలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో కూడా హోల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నవి కూడా అయిపోయినాయి కదా, ఇవి ఒకటిపైన ఒకటి అంటే ఒకటి పెద్దది పెట్టేసి దానిపైన ఇలాగా ఫస్ట్ చిన్నది పెట్టి తర్వాత పెద్దది పెట్టి ఒకసారి పెద్ద కుట్టు వేసుకొని అతికించుకొని కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇక్కడ పొడవు ఉన్న సైడ్ కాకుండా కింద చిన్నగా ఉన్న సైడ్ ఒక సైడ్ కట్ చేసుకుంటే మనకు హ్యాండ్కి వేసేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది. తర్వాతకు మనము సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఇది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు కలిపి ఈ విధంగా పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి పెట్టేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనం చిన్నగా ఉండేది కింది సైడ్ రావాలి, పెద్దగా ఉండేది పై సైడ్ రావాలి. అప్పుడే మనం తిప్పి చూస్తే చిన్నది పైన వచ్చేస్తుంది, పెద్దది కిందికి వచ్చేస్తుంది. ఇలా ఒక సైడు కట్ చేసి వేయడం వల్ల మనకి హ్యాండ్స్ ఇలా ఫ్రీగా వేసుకోవడానికి, రౌండ్గా ఉంటే కొద్దిగా వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి అలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. సీదా ఉంది కదా, ఉల్టా చేసి మనకి కావాల్సిన సైజులో ఇలా కొలత పెట్టేసుకొని ఇలా కింది వరకు వేసుకోవాలి. చూసారు కదా, రెండు స్టెప్పులు వచ్చేసాయి మనకి నీట్గా. పెద్దగా ఉన్నదేమో కింది సైడ్ వచ్చేసింది, చిన్నది పైకి. ఈ రెండు స్టెప్పులని ఇలా ఫోల్డ్ చేసన్నా కుట్టుకోవచ్చు, పీకో అన్నా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అంబ్రెల్లా డబల్ స్టెప్ హ్యాండ్స్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.